సినిమా హాళ్లలో నాణ్యత ప్రమాణాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తూనికలు, కొలతలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్, ఆహార పదార్థాల ధరలపై ఆరా తీసింది డిప్యూటీ సీఎం పవన్ కార్యాలయం. మంత్రులు మనోహర్, కందుల దుర్గేష్ తో ఇదే విషయంపై పవన్ చర్చించారు. త్వరలో హోం, వాణిజ్య పన్నులు, రెవెన్యూ మంత్రులతోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. ప్రధానంగా హరిహర వీరమల్లు వచ్చే నెల విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఒక సమస్య అయితే తలెత్తుతోంది. ఏదైతే ఎగ్జిబిటర్లు అలాగే ఇటు డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఈ సినిమాలకు సంబంధించినటువంటి అంటే నిష్పత్తి ప్రకారం జరగాలి, అద్దె ప్రాతిపదికన నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం తమకు గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి ఈ నేపథ్యంలోనే దాన్ని నిరసిస్తూ ఎగ్జిబిటర్లందరూ కూడా జూన్ 1వ తేదీ నుంచి తాము సినిమా హాల్స్ను బంద్ చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని వెలిబుచ్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ టీం కంప్లీట్గా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సమస్య ఉన్న కేవలం హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడైతే విడుదలవుతుందో కేవలం అప్పుడు మాత్రమే ఎందుకు ఈ సమస్య వచ్చింది, అయినా ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు అనేవి జరగకుండా ఇప్పుడెందుకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇదైతే పూర్తిగా హాట్ టాపిక్గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా పిఆర్ఓ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటై దగ్గర సంవత్సరం కావస్తోంది. ఇప్పటి వరకు కూడా కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని మాత్రమే ఇటు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో దిల్ రాజు, అలాగే సురేష్ బాబు, సుప్రియ, అశ్విని దత్ ఇలాంటి వారు మాత్రమే ఒకసారి కలిసి చిత్ర పరిశ్రమకి సంబంధించి మాత్రం మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలో సుముఖంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఏ సహాయ సహకారాలు అందించేందుకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే ఇట్లా కేవలం వ్యక్తిగతంగా కాకుండా అందరూ ఒక యూనిటీగా ఒక సంఘంగా ఏర్పడి ముందుకు వచ్చి చిత్ర పరిశ్రమకు ఏమేమి కావాలో అడిగితే ఖచ్చితంగా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించి కూటమిగా రావడం కానీ స్పందించడం కానీ జరగలేదు. కేవలం ఎవరైనా సినిమాలు రిలీజ్ అయితే అప్పుడు మాత్రం సంబంధిత నిర్మాతలు లేదా హీరోలు మాత్రం వ్యక్తిగతంగా ప్రభుత్వం వద్దకు వచ్చి మాట్లాడుకొని ప్రత్యేకంగా జీవోలు విడుదల చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో తాజాగా ఇదొక విషయం అయితే వెలుగులోకి రావడంతో జూన్ 1వ తేదీ నుంచి కూడా సినిమా హాల్స్ అన్ని మూసివేస్తామన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ను విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు సినీ పరిశ్రమ పెద్దలు కలవలేదు, సో మర్యాదపూర్వకంగా వారికి కావాల్సినవి ఎందుకు సాధించుకోలేకపోయారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ఏదైతే చిత్ర పరిశ్రమకు ఇటు కంప్లీట్గా ఉప ముఖ్యమంత్రి ఎంతో మేలు చేయాలని చెప్పేసి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావించారు. కానీ ఈరోజు సినీ నిర్మాతలు ఎవరైతే చిత్ర పరిశ్రమలోని పెద్దలందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి రిటర్న్ గిఫ్ట్ ఏదైతే సినిమా హాల్స్ బంద్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇది కేవలం కక్ష సాధింపుగానే తాము భావిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే యాక్షన్ అయితే స్టార్ట్ చేసింది. ఇటు సెంట్రల్ సంబంధించినటువంటి ఏవైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 11 నుంచి 12 థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఎవరైతే సినిమా చూడడానికి వెళ్తున్నటువంటి ప్రేక్షకులకు అందేటటువంటి సౌకర్యాలపైన పూర్తిగా ఆరా తీసింది. సంబంధిత శాఖలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసింది. ప్రధానంగా మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో కూడా కేవలం సింగిల్ స్క్రీన్కి మాత్రమే పర్మిషన్ తీసుకొని దగ్గర 2-3 స్క్రీన్స్ను నడపడం, అలాగే కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా వరకు కూడా టికెట్ ధరలను పెంచుకొని ఆ ధరలను మళ్ళీ ప్రభుత్వానికి పన్ను రూపంలో కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో వీటన్నిటిపైన కూడా దృష్టి సారించింది. అంటే టికెట్ల ధరలు ఎంతకు అమ్ముతున్నారు, ప్రభుత్వానికి వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, సో వాటి మధ్య ఎంత వ్యత్యాసం ఉందన్న దానిపైన కూడా పూర్తిగా ఆరా తీయాలని చెప్పేసి సంబంధిత శాఖలకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ముఖ్యంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్తో పాటు ఆహార భద్రతా శాఖ, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వారు ప్రధానంగా కంప్లీట్గా ఏవైతే
థియేటర్లను కూడా పూర్తిగా తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మల్టీప్లెక్స్లో కనీసం సామాన్యులకు తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో ఉండదు. ఎయిర్ రైట్స్ చూసినా కూడా చాలా హైలో ఉంటాయి. సో వాటన్నిటికీ సంబంధించి నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా నిబంధనలు దాటి ఉన్నాయా అన్న దానిపైన కూడా పూర్తిగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో సినిమా ఫోటోగ్రఫీతో పాటు అలాగే రెవెన్యూ, హోంశాఖ, సో వీళ్ళందరూ కూడా సంయుక్తంగా కంప్లీట్గా దీనిపైన ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఒక నివేదిక అయితే ఇవ్వమని చెప్పడం జరిగింది. సో తాజాగా ఇప్పటి నుంచి కూడా ఎవరితో కూడా వ్యక్తిగతంగా అంటే సినిమా పెద్దలు ఎవరు వచ్చినా కూడా వ్యక్తిగతంగా కలవటాలు ఉండవు. కేవలం వారు సంఘటితంగా వచ్చి చిత్ర పరిశ్రమకు ఏవైతే అభివృద్ధి కావాలని కోరుకుంటారో వాటికి సంబంధించి మాత్రమే ఇకపై స్పందిస్తామని చెప్పేసి కూడా నేరుగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఇటు గోదావరి జిల్లాలో అంటే అలాగే మరోవైపు గోదావరి జిల్లాలో కూడా 100 ఎకరాల చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే చేసింది. మొత్తానికి మాత్రం తాజా వ్యవహారంతో మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కిందని మాత్రం చెప్పుకోక తప్పదు. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.